అందులో ముఖ్యమైన దాతల్ని మేము ఆహ్వానించడం జరిగింది. వారు కూడా సంతోషించి వస్తామని చెప్పారు. అలాగే మన గౌరవ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారు కానీ, ఆ దాతలు కానీ, మన గ్రామ ప్రజలు కానీ, మా ట్రస్ట్ బోర్డు సభ్యులు కానీ అందరం కూడా 12వ తారీఖు ఈ ప్రమాణోత్సవం జరుపుకోవడానికి ఏర్పాటు చేసుకొని ఉన్నాము. ఈరోజు ఈ మీడియా మిత్రుల ద్వారా రాష్ట్రం కానీ దేశం కానీ అందరికీ తెలియపరిచేదానికి పలాని బుచ్చిరెడ్డిపాళెంలో కనకదుర్గమ్మ వారి దేవస్థానం ఉంది. మనం కూడా పోయి దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీర్వాదం, అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని అనుకుంటారనే ఉద్దేశంతో మా మీడియా మిత్రుల ద్వారా మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటాం. ఈరోజు పాత్రికేయుల సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ నెల 12వ తారీఖున అంటే రేపు రాబోయే ఆదివారం రోజు 12వ తారీఖున సాయంత్రం 4 గంటల నుండి ఇక్కడ అంగరంగ వైభవంగా ఎక్కడ కూడా రాష్ట్రంలో లేనంతటువంటి జంబో కమిటీ 48 మంది ట్రస్ట్ బోర్డు కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకార మహోత్సవం జరగబోతుంది. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి గౌరవ శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని, అదేవిధంగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు వేదా మస్తానరావు గారు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ వేద రవిచంద్ర యాదవ్ గారు, అదేవిధంగా ఈ దేవస్థానానికి అభివృద్ధికి సహకరించేటటువంటి దాతలు గాలి కామాక్షయ్య దంపతులు, పూజిత కొలను రాజారెడ్డి గారి దంపతులు, పిడూరు శంకర్ రెడ్డి గారి దంపతులు,